వాళ్ళు పోయిన నెల ఫిబ్రవరి నెలలో 28వ తేదీ ఎయిమ్స్లో చేరడం జరిగింది. వాంతులు, జ్వరము, ఇటువంటి సీజర్స్, వాటరింగ్ కారణంగా చేరితే వాళ్ళు వైద్యం అందించారు. 16వ తేదీన ఆ బాలిక మరణించింది దురదృష్టవశాత్తు. అయితే దాన్ని వీడిఆర్ఎల్ ల్యాబ్కు పంపిస్తే దాంట్లో హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దాన్ని మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం పూణేలోని ఎన్ఐవి ల్యాబ్కి పంపడం జరిగింది. పూణేలో ఎన్ఐవి ల్యాబ్ 31 మార్చి నాడు అక్కడ ఖచ్చితంగా ఇది హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా జరిగింది, హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగానే ఆ బాలిక మరణించిందని చెప్పడం జరిగింది. వెంటనే మేము ప్రభుత్వం స్పందించి, ఎందుకంటే ప్రజల్లో వీటిని తీసుకెళ్లకుండా ఎందుకు కారణాలు ఏంటనే గుర్తించే ప్రయత్నం చేశాం. ఆ చుట్టూ మొత్తం 18 టీంలను అక్కడికి పంపడం జరిగింది. 2 రోజులుగా టీములు జరుగుతున్నాయి. 1 కిలోమీటర్ పరిధిలో రేడియస్లో ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. అనేక కారణాలు ఏంటయ్యా అంటే దీంట్లో ప్రధాన కారణంగా ఆ పాప కుక్క పిల్లలతో, స్ట్రే డాగ్స్తో ఆడుకునే, ఎందుకంటే ఈ హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది పక్షుల వల్ల కానీ జంతువులు కానీ లాలాజలంతో వస్తుంది. ఆడ ఆడుకోవడము అన్ని ప్రధానంగా ఆ పాపకి పచ్చి మాంసం, కోడి మాంసం తినే అలవాటు ఉండిందని, అంటే రా చికెన్ తినే అలవాటు ఉందని, ఆ 2 రోజులు జ్వరం బారిన పడిందో 2 రోజుల ముందు కూడా పోస్తుంటే పాప అడిగిందని చెప్పి 2 ముక్కలు పచ్చి మాంసం ఇచ్చినట్టుగా ఆ తల్లి చెప్పడం జరిగింది. అమ్మాయి పేరు జ్యోతి అనుకుంటాను. ఆ తల్లి చెప్పడం, దాని కారణంగానే ఈ వైరస్ ప్రబలడం ఇది జరిగింది. దీని వెంటనే స్పందించి తగిన ఇది చేస్తూ మొత్తం కట్టుదిట్టం చేసి పల్నాడు జిల్లాలో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ఈ ప్రజలు పానిక్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎక్కడ కూడా ఇది ఎపిడెమియాలజికల్ టెస్ట్ కూడా చేయించాం. ఆర్ఆర్పి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా పంపడం జరిగింది. అనేక వైద్య సిబ్బందిని, హెల్త్ ప్రొఫెషనల్స్ని అక్కడ ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అయితే ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిధి కంప్లీట్గా గత 5 ఏళ్లలో ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా 5 వచ్చాయి. వెస్ట్ బెంగాల్లో 2, ఇతర కర్ణాటకలో 1, అక్కడ ఇంకోటి వచ్చి ఆంధ్రప్రదేశ్లో 1 వచ్చింది. కాబట్టి ఎపిడెమియాలజికల్ సర్వేలో కూడా చేస్తున్న టెస్టింగ్లో కూడా వీటిలో ప్రమాదకరమైన ఇదే లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.